సార్ నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో కూడా ఒక బిల్లు అప్పీల్ చేయడం, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు 5 సంవత్సరాలు ఇటువంటి మూర్ఖున్నా మనం ఎన్నుకున్నది అనేటటువంటి ఆలోచన కలుగుతా ఉంది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ను మీరు ఏ విధంగా నడిపారు? మీకు ప్రతిపక్షంగా ఉండేటటువంటి వాళ్ళకి కనీస అర్హత ఏంటి అనేది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో పెరిగిన మీ జగన్మోహన్ రెడ్డికి నీకు తెలియకపోదేమో. మీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నేను సూటిగా అడుగుతా ఉన్నా. మరి చట్టాలు తెలియని ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎన్నుకొని 5 సంవత్సరాలు అనుభవించాం. ముఖ్యమంత్రి నీకు తెలియదు, ఏది ఏం చేయాలో, దేన్ని కేసుగా పరిగణించాలో, దేనికి ఎంత హోదా వస్తుందో తెలియదు నీకు. కనీసం 18 మంది ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పేసి మనకి రాజ్యాంగంలో రాసి ఉంటే నువ్వు 11 మందిని తీసుకొని వస్తాను నా ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్తావు. నీ కేసు గెలిసిద్దా? అసలు ఇది న్యాయస్థానంలో నిలబడేటటువంటి కేసేనా? నిలబడిద్ది. కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో, నీ పులివెందుల రాజ్యాంగంలో ఇది నిలబడిద్ది లేని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాత్రం ఇది ఎక్కడ నిలబడదు. నువ్వేంటి నీ ఉనికిని నువ్వు కాపాడుకోవటానికి మీడియాలో నువ్వు ఎప్పుడు నీళ్ళు నీడలో ఏదైతే లైవ్గా ఉండాలంటే కోరుకునే కోరికే తప్పితే ఇది వీగిపోతుంది. నువ్వు చేసేటటువంటి పని చట్ట వ్యతిరేకమైనటువంటి పని. ప్రజల తీర్పును కాదంటానికి రాజ్యాంగానికి హక్కు లేదు. స్పీకర్కి నువ్వు అర్జీ పెడితే స్పీకర్ ఇవ్వటానికి స్పీకర్కి కూడా హక్కు లేదు. స్పీకర్ ఈజ్ ఆల్సో ఇనిషియేట్గా మేము ఓటేసి పంపించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరూ తను ఒక పెద్దగా సభకు పెద్దగా ఎన్నుకున్నారు స్పీకర్గా. తను స్పీకర్గా ఉన్నటువంటి హక్కులు పొందుతూ ఉంటాడు, విధులు నిర్వహిస్తూ ఉంటాడు. నీకు జనం ఇచ్చినటువంటి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నీ హక్కుల్ని నువ్వు ఉపయోగించుకో, నీ హక్కులను ఉపయోగించుకొని నీ విధులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ ఈ విధంగా ఇంకా నయ్యం తొందరగా దీన్ని బర్తరఫ్ చేయమని అడుగుతూ ఉన్నాడు కదా. అతను సీఎం అయినటువంటి ఆలోచన ఇంకా ఆయన మరిపోలేదండి. అతను ఇంకా సీఎంగానే భావిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పిచ్చి కేసులు పెట్టినటువంటి తన యొక్క ఏదైతే పాత కాలం పరిపాలన కాలం ఉందో ఆ కాలంలో ఏ విధంగా జరిగిందో ఈ కాలంలో అలా జరుగుతూ ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ పైన ఉన్నది మోడీ, ఇక్కడ ఉన్నది జోడి పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు నాయుడు. వీళ్ళు నీ ఉడత ఊపులకి చింతకాయలు రాలవు. ప్రజలు ఒప్పుకోరు, ఏ చట్టం కూడా ఒప్పుకోదు, న్యాయస్థానాలు కూడా ఏ న్యాయస్థానం చట్టంలో చేసేటువంటి చట్టాన్ని బట్టే కదా తీర్పిస్తారు. లేకపోతే మీ రెడ్లు ఉన్నారని చెప్పేసి నీకు అనుకూలంగా ఏదైనా ఈ పొన్నవాళ్ళు ఉన్నాడు కదా, అపారమైన నమ్మకం ఉందేమో నీకు పొన్నవాళ్ళ మీద, నీకు ప్రత్యేక హోదా తెస్తానని చెవిలో చెప్పాడేమో, అందుకు నువ్వు వెళ్ళి కేసు వేసేవేమో. విరమించుకో జగన్మోహన్ రెడ్డి, నీకు అది వచ్చేది కాదు, అది రాదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇదే అసెంబ్లీలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా చేసిన వ్యాఖ్యలు ఈరోజు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక 5గురిని లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి. ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగా పిటిషన్ వేసి అప్లై చేసుకోవడం ప్రతిపక్ష హోదా కోసం ఎలా చూడొచ్చు అంటారు సార్? రెండింటిని ద్వంద్వ వైఖరి, ఫ్యాక్షన్ రాజకీయం, అహంకారపూరితమైనటువంటి చర్యలు. ఆ రోజు కళ్ళతో చూస్తే అని బెదిరించింది యావత్తు ప్రపంచం చూసింది. 2-3 లాగేసుకుంటే ప్రత్యేక హోదా పొద్దని చెప్పేసి మా వాళ్ళు చెప్పారు. కానీ నేను శ్రీరామచంద్రుణ్ణి, నేను లాక్కోను, నీకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మీరు చెప్పారు. నేను రానిపోను చెప్పేది ఏంటంటే ఈ 11 సింగిల్ డిజిట్ కాకుండా చూసుకో. ఇంకెప్పుడైనా సరే ఎటు నువ్వు చేసినటువంటి ఆర్థిక నేరాలకో ఈ క్రైమ్స్కి సంబంధించి నువ్వు జైలు పోక తప్పదు. చట్టాలు నిన్ను శిక్షిస్తా. ఎన్నాళ్ళు నువ్వు ఎన్ఐఏ కోర్టు దగ్గర నుంచి కానివ్వండి, లేకపోతే నీ మీద ఉన్న ఈడీ కేసులు, సిబిఐ కేసుల నుంచి తప్పించుకుంటూ తిరుగుతానంటే చట్ట పరిధిలో నుంచి నువ్వు అన్ని కాలాలు కూడా తప్పించుకోలేవు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నది నీ మిత్రుడు కేసీఆర్ కాదు, అక్కడ జాతీయ పార్టీకి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరినీ చక్కగా చూసే మోడీ గారు ఉన్నారు. వీళ్ళ నుంచి నువ్వు తప్పించుకోలేవు. చట్టం నిన్ను ఉపేక్షించిందో కానీ శిక్షించటం మాత్రం మానదు. నువ్వు శిక్షకు అర్హుడివి. నువ్వు ఈ ఉనికిని కాపాడుకునేటువంటి కార్యక్రమాలు ఢిల్లీకి వెళ్ళి గోల చేస్తా,
ఇక్కడ ఉంటే నల్ల టవల్ వేసుకొని వస్తా, ప్లే కార్డ్ తీసుకొని వస్తా, ప్రతిపక్షం నువ్వు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు 2వ గేట్లో 3వ గేట్లో రావాలా, నేను రాజ్య మార్గంలో నేను వస్తా, నేను ఇన్ని నేరాలైనా చేస్తా, లేకపోతే నా రక్త బంధువులను ఎవడు చంపినా నేనేం పట్టించుకుని చాలా ఉన్నాయి. నీ గురించి చెప్పుకుంటా పోవాలంటే అసలు జీబీ డేటా జియో ఓడు జనం దగ్గర పెడితే జీడ పగిలిపోద్ది. అంతటి ఘోరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇక నువ్వు ఇవన్నీ మానుకో. నిన్ను 2-3 నెలల్లో తెలుగు రాష్ట్ర ప్రజలు రాజకీయాల్లో నీ ఉనికిని మర్చిపోబోతా ఉన్నారు. కాబట్టి నీకు ఒక భయం, ఈ ఉనికిని కాపాడుకునే చర్యలు మానుకోవాలని చెప్పేసి రాజారెడ్డి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు అయితే ప్రజలు ఊరుకోరని చెప్పేసి తెలియజేస్తాం. ఒకవేళ ప్రతిపక్ష నేత హోదా జగన్ గారికి ఇస్తే ఆయన తీరు కానీ ఆయన ప్రవర్తన కానీ అసెంబ్లీలో ఎలా ఉంటుందంటారు? ఏంటంటే మీరు మాట్లాడేది, ఆయన వేసుకున్న 60,000 రూపాయల చెప్పులు 40,000 రూపాయల షర్ట్ అనుకున్నారా అంటే ప్రత్యేక హోదా అంటే? లేకపోతే రెడీమేడ్ షాప్కి వెళ్ళి ఒక షర్ట్ వేసుకొని హుక్ వేసుకొని తీసుకొచ్చి తగులుకొని వచ్చేయటం అనుకుంటున్నారా అంటే? ప్రత్యేక హోదా అంటే నియమ నిబంధనలకు సంబంధించి అయితే విపక్ష నేత హోదా వస్తుంది. నీకు అది లేదే. ప్రతిపక్షంలో ఒక లీడర్వి నువ్వు, యు ఆర్ జస్ట్ ఎమ్మెల్యేగానే ఉంటావు, కానీ ఒక ప్రతిపక్షానికి లీడర్గా, ఒక ఫ్లోర్ లీడర్గా నువ్వు అలా కొనసాగేటటువంటి ఇది లేదు. కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగంలో లేకపోతే పులివెందులకు సంబంధించినటువంటి ఉడత ఉడుపులు లేదా బెదిరింపులు మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.